నాకు అది కూడా వద్దు, సీక్రెటే అంతే. మళ్ళీ ఎందుకంటే మా ఇంటి మీద రాళ్ళేసినా వేస్తారు, ఏం అందరు వేస్తారు. ఇక ప్రజాప్రభుత్వమే కాదు, లంగలు దొంగలు అందరు ఉన్నారు. ఇగో తాగి ఊగి ఎట్లుండ్రు. ఇది విశ్వనగరం కాదు, విషనగరం. పొద్దున్న లేస్తే మందు, కూరగాయలను సితాయించుడు. ఏం చేస్తురు ఆ పోలీసు వాళ్ళు? ఏం చేస్తురు? ఆయనకే ఇచ్చిన నేను, ఆయనకిస్తే డీజీపీ అని రాసి పంపించిండు. సమస్య వద్దులే తమ్మి, ఎందుకంటే ఇక బాగుండదు సమస్య చెప్తే. వచ్చి నా ఇంటి మీద రాళ్ళు వేస్తారు. కేటీఆర్ వాళ్ళు వచ్చేస్తారు, రేవంత్ వాళ్ళు వచ్చేస్తారు. ఎందుకంటే మా ప్రజలు అంత దీన స్థితిలో ఉన్నారు. అభిమానులు వాళ్ళు ఉంటారు కదా, కిందోళ్ళు వాళ్ళు వేస్తారు. మరి రాళ్ళేడ వేయించుకోము, తలకాయలాడ బల కొట్టుకోము. ఏం పాలన అయ్యా? ఇప్పుడు ఒక సమస్య వచ్చింది లేడీస్కే, ఆ సమస్య తీరవట్లేదు. నెల్లాన సంది తిరుగుతున్నా. ఏం చేసిరు పోలీసు వాళ్ళు? ఏం చేయట్లేదు. ఉట్టి పుక్కడగా ఏడా డీజీపీ ఆఫీస్లో ఎంతమంది గోడల మట్టి ఉంటారో చూడ్రి. నా మాట ఉట్టిదైతే ముఖ్యమంత్రి అంటున్నాడు ప్రజాప్రభుత్వం లేదు, ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, అన్నీ మా పోలీస్ యంత్రాంగం ఉన్నది, మన పరిష్కారం చేయడానికి. పోలీస్ యంత్రాంగానికే ఇచ్చిన నేను కంప్లైంట్. నెల్లాన సంది తిరుగుతున్నా, ఇంతవరకు సాల్వ్ కాలేదు. ఏం ప్రాబ్లం? అమ్మాయి మిస్సింగ్ అయింది. మరి పట్టుకోవాలా? అమ్మాయిలు కాకుంటే ముసలోళ్ళు మమ్మల్ని తీసుకుపోయి ఏం చేస్తారు? కోపతాపాన వెళ్ళిపోతే పట్టుకొచ్చే బాధ్యత వీళ్ళకు లేదా? ఈ లోపు అసలు వీళ్ళు అమ్ముకుంటుర్రేమో. ఎట్లా అంటే హాస్టల్స్ ఉన్నాయి, లివింగ్ హాస్టల్స్ అంట. లివింగ్ హాస్టల్స్ ఆడమగుంటుండ్రా, మగోళ్ళు ఉంటుర్రా, ఆడోళ్ళు ఉన్నారా? వాటికి పర్మిషన్ ఉందా? మున్సిపాలిటీ పర్మిషను ఎక్కడుంది? ప్రభుత్వం ఎక్కడుంది? ఏం చేస్తుంది? లివింగ్ హాస్టల్స్ పెడతారు. మనం చూసేమో బయట దేశాలు నేర్చుకుంటారు, మనం మాత్రం ఇట్లా ఆగమైపోవాలి. ఇప్పుడే ప్రభుత్వము జనాభా తక్కువ ఏడుస్తుంది. అమ్మాయిలు కాపాడుకోకుంటే ఏం అదోగతి ప్రభుత్వం అయ్యా? ఇక ఏం తీసుకోవట్లే. నెల 10 రోజులు అవుతుంది నేను తిరగబట్టి. సాలో అయింది. సాలో అయితే ఇవ్వాలి. ఎండలు ఈడికెందుకు రావాలి? నేను నా ఇంట్లో నేనే కూర్చుంటా కదా. అధికారులు కలిస్తే ఏముంది? అధికారులే లేరు. ఏం అధికారులు? విద్యాశాఖకు వస్తారు, అది సాలో అయ్యేదే సచ్చేది లేదు. అసలు ముఖ్యమంత్రి శాఖ ఏది? ముఖ్యమంత్రి టేబుల్ ఏది? నాకు చూపించండి. ముఖ్యమంత్రి లేక ఉండొచ్చు, ముఖ్యమంత్రికి సంబంధించిన ఆఫీసర్ వస్తాడా రాడా? లేడు ఆడ. నేను ముఖ్యమంత్రికే రాసిన లెటరు, మాది కాదు మరి ఓనికి ఇవ్వాలి. చెన్నారెడ్డి సారు ఆయన ఎమ్మెల్యే వస్తాడు, రాకుంటే రాడు. ఇవాళ ఇంతవరకు లేడు. మరి ఎండకి ఈడ అడ్డం పెట్టి సావమా? ఏం లేవు, మంచి నీళ్ళు ఉప్పు నీళ్ళు ఏం లేవు నాయన. ఏం చేయం? మా సొమ్ము తీసుకొని పనులు చేయడానికి అంత ఇది. ఇక ఆయన అప్పులు చేసిపోయిండు, నాకు తిప్పలు అవుతున్నాయి. ఈయన ఆయన అప్పులు ఏం రాలేదయ్యా, మాకేం రాలేదు. బస్ ఒక్కటే వచ్చింది అంతే. గ్యాస్ రాలే, కరెంట్ రాలే, ఏది రాలే. నాకు ఎల్లమ్మ బండలు ఉంటాను నేను. నాకు మా భర్తకు ఎల్లమ్మ బండలు అయితే నా భర్తకు 2012 కిడ్నీ 2 ఫెయిల్ అయితే ఇల్లు అమ్ముకొని నేను ఆయన ట్రీట్మెంట్ ఇప్పిస్తే నేను ఇక్కడ రేవంత్ రెడ్డి దగ్గరికి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చినప్పుడు తెల్ల రేషన్ కార్డు ఇచ్చిండు, నీకు హౌసింగ్ బోర్డు అంది ఇందిరా మిల్లు ఇస్తానని చెప్పి లెటర్స్ ఇచ్చిండ్రు. తర్వాత మరి 2016లో డబుల్ బెడ్రూమ్ ఇస్తారు, అది కూడా ఇవ్వలేదు, ఇది కూడా ఇవ్వలేదు. లాస్ట్ మంత్ కూడా ఇక్కడికి నేను వచ్చిన, నాకు ఇల్లు లేదు, నేను పెరాలసిస్ పేషెంట్ని, నాకు ఆరోగ్యం బాగాలేకుండే. అయితే నేను హాస్పిటల్లో ఉంటే అయితే మొన్న నేను
ఇక్కడ ఫిబ్రవరి 21కి వచ్చాను. 21కి వచ్చి నాకు ఇల్లు కోసం అని చెప్పి నేను ఇక్కడ అప్లికేషన్ ఇచ్చినాను. ఇంతవరకు నాకు ఏది కూడా ఫోన్ రాలేదు, నాకు ఏం రాలేదు. మళ్ళీ రెండోసారి కూడా వచ్చి ఇక్కడ అప్లికేషన్ ఇవ్వడానికి వచ్చిన. నాకు దయచేసి ఇల్లు కోసం నాకు ఏదైనా నేను ఇల్లు లేక నేను అక్కడ చర్చిలో ఒక దగ్గర మూలకుంటున్నాను. నేను నా పరిస్థితి కొంచెం బాగాలేదు. సార్కి ఏదైనా వినిపించి చెప్పుకోవడానికి అని చెప్పి నేను లాస్ట్ మంత్ ఫిబ్రవరి 21 కూడా వచ్చిన. నేను రేవంత్ రెడ్డి ఇచ్చే పథకాలు ఏవేవంటే పెన్షన్ వస్తుంది 2000. 4000 ఇస్తానన్నారు కానీ నాకు 2000 వస్తుంది. 2000 నాకు నా ట్రీట్మెంట్ కూడా 2000 సరిపోవట్లేదు. నేను పరిస్థితి లేదు. నాకు గ్యాస్ మాపోయింది లేదు. నాకు విడో పెన్షన్ మాత్రం వస్తుంది. విడో పెన్షన్ 12 సంవత్సరాల నుంచి వస్తుంది నాకు. నా భర్త చనిపోయిన నుంచి నాకు ఈ ఇల్లు కోసమే నేను ఇక్కడికి వచ్చిన. నాకు 13 సంవత్సరాల నుంచి నాకు ఇల్లు ఇంతవరకు ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి గారికి తర్వాత ఎవరు ఆయన ఉండే కదా, ఇంత కిరణ్ కుమార్ గారు కలిసిన ఆయనగా కిరణ్ కుమార్ రెడ్డి నాకు వైట్ రేషన్ కార్డు ఇచ్చిండు. తర్వాత ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాను, లెటర్స్ ఇచ్చిండ్రు, ఇస్తున్నాను, అది కూడా రాలేదు. తర్వాత ఆయన వచ్చిండు కదా కేసీఆర్, ఆయన దగ్గర కూడా పోయి వినపం చేసుకున్నాను. 2016లో నాకు డబుల్ బెడ్రూమ్ అన్నారు, అది కూడా రాలేదు ఇంతవరకు. నేను ఇక్కడ తిరుగుతున్నా 2 సార్లు. ఈరోజు మళ్ళీ అప్లికేషన్ ఇవ్వడానికి మళ్ళీ వచ్చిన. లాస్ట్ మంత్ కూడా నేను ఫిబ్రవరి 21 2025లో వచ్చినాను. ఇప్పుడు 2 months అయితే నాకు ఒకటి ఏం రాలేదని మళ్ళీ ఇక్కడికి వచ్చినాను. నాకు దయచేసేదన్నా నాకు ఇల్లు కోసమే ఇంకేం లేదు. నా పరిస్థితి బాగాలేదు, నేను నడవలేను, ఇంటికి కట్టుకోలేక నేను ఒక మూలకు చర్చిలో ఒక దగ్గర రిక్వెస్ట్ చేసుకొని ఒక దగ్గర ఉంటున్నాను. నాకు దయచేసి ఇల్లు కోసం. అప్పుడు పెద్ద అడవి ఉండే మా ఏరియాలో. అయితే నల్లలు బోర్లు అప్పుడు 1983లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ పట్టాలు అవన్నీ చేసి రోడ్లు ఎక్కడ ఏందనేది తెలియకుండా కట్టారు సార్. మధ్యలో 40 ఫీట్ల రోడ్డు తీశారు, ఏది నడి రోడ్ల. దాంట్లో చిన్న ఒక రూమ్ ఉండే, ఆ రూమ్ వడగొట్టేసి వేరే కాలనీ వాళ్ళు వచ్చి రాత్రి కబ్జా చేసి ఎస్సీ వాళ్ళు కబ్జా చేసి 2013లో కబ్జా చేశారు సార్. కబ్జా చేస్తే కలెక్టర్కి, ఎంఆర్ఓకు, గంగాధర్ సారు, మల్లారెడ్డి సార్కు వాళ్ళందరికీ ఇచ్చి కూలగొట్టారు సార్ వాళ్ళు వచ్చి 2013లో. మళ్ళీ 2021లో సిఐ సైదుల్ సార్ని పట్టుకొని వాళ్ళ చుట్టాలని మళ్ళీ ఆయన అండా చూసుకొని మళ్ళీ మొదలుపెట్టారు. రాత్రి మొదలు పెడుతున్నారు, బంద్ ఉన్న రోజు చూసి మొదలు పెడతారు. సైదులు సారు సపోర్ట్ చూసుకొని మా సీను మళ్ళా ఎల్లయ్య, నరసింహ, రాము, ఎర్రన్న వీళ్ళు మన ఇది ఏంది ఈయన పేరు వస్తలేదు, సాయిల్ పెట్టాడు సార్ మా మీద కేసు. తప్పుడు కేసు పెట్టి మమ్మల్ని జైలుకి పంపించడానికి చేస్తే మా పిల్లలు బెయిల్ తెచ్చుకున్నారు. నేను ఒకరోజు పోయేసి వచ్చినాను సార్. తప్పుడు కేసు అని చెప్పేసి మేడం వెంటనే చేసింది బెయిల్ మాకు. ఇది సంగతి. రోజు వచ్చి హింసిస్తున్నారు మమ్మల్ని. అక్కడ కూర్చుంటారు, కాళ్ళు అన్నీ ఉన్నాయి నా దగ్గర గ్రూపులని పెట్టలే. మేము ఏ కేసు పెట్టినా సార్ తీసుకోలేదు సార్. డీసీపీకి ఇచ్చిన, ఏసీపీకి ఇచ్చిన, హైదరాబాదు అప్పుడు సర్జన్ సార్ ఉండే కదా, ఆ సర్జన్ సార్కి ఇచ్చిన, ఎవ్వరు కూడా మా కేసు పట్టించుకోలే. వచ్చి మా ఇల్లు కూలగొట్టారు. ఇప్పుడు ఈ సార్ దగ్గరికి ఎందుకు వచ్చినా అంటే అది తప్పుడు కేసు అని తెలిసిపోయింది. మాకు ఒక లెటర్, అది ల్యాండ్ గవర్నమెంట్ది, అది రోడ్డు అని మాకు ఒక లెటర్ కావాలని ఇక్కడికి మంత్రి గారి దగ్గరికి వచ్చినాను సార్. నాకు మీరు న్యాయం చేయాలి సార్. మేము చాలా ప్రాబ్లంలు ఉన్నాం సార్. అక్కడ నేను సంతకం పెడితేనే ఎవరైనా కొంటారు సార్. నువ్వు సంతకం పెట్టలేదు, మేము అమ్ముకుంటానంటే అని చెప్పేసి ఎల్లయ్య మా సాయిలు ఏం చేసిండు, సంతకం పెట్టు, మేము 60 లక్షలకు అమ్ముకున్నాము, నువ్వు సంతకం పెట్టకపోతే నీ మీద SC ST కేసు పెడతావు. బట్టలు తీసుకున్నారు, కిరాణా షాప్ తీసుకున్నారు, ఏ పైసలు కూడా అడిగినా కూడా కేసు SC కేసు పెడతాం, SC కేసు పెడతామని బెదిరిస్తున్నారు సార్ మమ్మల్ని. చాలా నిమిషం చేస్తారు. అక్కడ వచ్చి తిని ఆడోళ్ళని చూడకుండా కూడా గలీజు మాటలు, మిమ్మల్ని ఖతం చేసి అయినా మేము కట్టుకుంటాం, అమ్ముకుంటామని అంటున్నారు సార్. మాకు న్యాయం చేయాలి సార్. మీరు ఏం చేస్తారు? నాకైతే దయచేసి న్యాయం చేయాలి సార్. ఇచ్చిన సార్, మొన్న ఇది నా 5వ సార్ రాబట్టి. ఇప్పుడు మళ్ళీ నాకు మండల ఆఫీస్కి ఒక లెటరు, మున్సిపాల్కి ఒక లెటర్ రాసి ఇచ్చిన. ఇది గవర్నమెంట్ స్థలము, ఇది నడి రోడ్డు, 2013లో గవర్నమెంట్ది, ఇది రోడ్డు, ఎవరు కట్టవద్దు, కడితే తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టరే మాకు రాసి ఇచ్చిండు. అయితే ఇక్కడ పెట్టిన నాకు ఇప్పుడు ఒక లెటర్ కావాలి, ఇది రోడ్ అని వస్తే మా కేసు కొట్టేస్తానని చెప్తుండు మా లాయరు. అది ఇక పాలన అంటే ఇక బాగానే ఉంది కదా సార్. ఇక మనం ఏం చెప్తాం సార్. ఇక ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా మన రెక్కల కష్టంతో మనం బతకవలసింది, కానీ మనకి ఎవరు హెల్ప్ చేసేటోళ్ళు లేరు. మాకా సార్ అదే గ్యాస్ వస్తుంది, కరెంటు బిల్లు,
ఈ సన్న బియ్యం వస్తున్నాయి. ఇక ఇంకా వేరే ఇస్తున్నారు సార్, మాకు జయదురుగుట్టలు ఇస్తున్నారు. మాకైతే బాగానే ఉంది సార్. ఇప్పుడు ఈ 15 ఏళ్ళ నుంచి అయితే బాగానే ఉంది. మనం ఎందుకు అవ్వదని చెప్పాలి. నేను 1983 నుంచి కాంగ్రెస్లోనే ఉన్నా సార్. నేను ఈ రోజు కాదు సార్, అప్పుడు ఇందిరమ్మ చచ్చిపోయినప్పుడు రాజీవ్ గాంధీ అప్పటి నుంచి మేము త్యాగం చేస్తున్నాం సార్ మేము. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మాకు న్యాయం జరగటట్టు చూడండి సార్.